హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాజ్ ఫీట్ హోమ్. సో నేను కొన్ని మీషో నుంచి శారీస్ అయితే తెప్పించుకున్నాను. అవి నేను తెప్పించుకొని చాలా రోజులైంది, కానీ వాటి రివ్యూ ఒక్కొక్క శారీ చేసే కంటే అన్ని శారీస్ కలిపి నేను చేద్దామని అలా పెట్టి ఉంచాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ శారీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వాటి డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా నేను పక్కన కింద డిస్క్రిప్షన్లో వాటి శారీ కోడ్స్ అలాగే పిక్స్ అన్నీ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి లావెండర్ విత్ రెడ్ అన్నమాట. సో ఇది లేటెస్ట్ కౌ డిజైన్తో వచ్చింది. సో ఇది కోటా శారీ అండి, కోటా శారీ క్లాత్ ఇది. సో దీనికి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు. ఎట్లా అంటే మన మిరపపండు రెడ్ అన్నమాట. సో ఆ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇది ఇంకా నేను స్టిచ్ చేయించుకోలేదు, కొత్తదే శారీ, ఓపెన్ కూడా చేయలేదు. సో శారీ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట, లావెండర్ విత్ రెడ్ అనమాట. సో క్వాలిటీ వచ్చేసి పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది నాకు క్వాలిటీ అయితే మాత్రం. దీని ప్రైస్ వచ్చి 600 పడింది నాకు మీషోలో. సో ఈ శారీ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సో కింద డిస్క్రిప్షన్లో శారీ కోడ్స్ అనేవి ఇస్తాను, సో లింక్స్ కూడా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు షాప్ చేయొచ్చు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ముల్ముల్ కాటన్ అనమాట. ఇది నేను ఇది తీసుకొని 1 year అవుతుంది. సో ఇది బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను. అండ్ ప్యూర్ ముల్ముల్ కాటన్, చాలా సాఫ్ట్ కాటన్. సమ్మర్ అయితే ఎక్కువ మనం ఈ కాటన్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. నార్మల్ కాటన్ కంటే కూడా ఈ ముల్ముల్ కాటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, మీకు చూస్తుంటే వీడియోలో తెలిసిపోతూ ఉంటుంది, చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కాటన్ సమ్మర్ కాబట్టి సో మీరు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. దీని లింక్స్ కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాదీ కాటన్ అండి. మనకి ముల్ముల్ కాటన్కిను అండ్ ఖాదీ కాటన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముల్ముల్ కాటన్ లాగా కాదు, ఇది ఖాదీ అనమాట, ప్యూర్ ఖాదీ. చూడండి, చాలా చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం, అంటే ఖాదీ కాటన్ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. సో చాలా బాగుంటుంది అనమాట మనం కట్టుకుంటే. సో ఈ ఖాదీ కాటన్ శారీ అనేది చాలా సాఫ్ట్ ఉంది, మనం కట్టుకుంటే ఒంటికి అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో కింద మనకి లాస్ట్లో పళ్ళు ఇట్లా టాజిల్స్ అనేవి ఇచ్చారు, చాలా క్లాసీగా ఉంది. నేను కట్టుకున్న పిక్ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను పక్కన. చూడండి, చాలా చాలా బాగుంది. అండ్ చాలా అంటే నాకు పెద్దగా అనిపించింది శారీ మాత్రం కూడా. దీని మీదకి వచ్చేసి మనకి కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇది నేను ఇట్లా స్టిచ్ చేయించాను అనమాట, బోట్ నెక్ పెట్టి ఇట్లా బోట్ నెక్తో స్టిచ్ చేయించుకున్నాను. సో చాలా క్లాసీగా ఉంది, లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ సమ్మర్కి మాత్రం ఇలాంటి ఖాదీ శారీస్ మాత్రం చాలా సూట్ అవుతాయి, కట్టుకోవాలి. సిల్క్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఖాదీ కాటన్ అయితే కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి కూడా మనకి చాలా తక్కువే పడింది, నాకు 500 లోపే పడింది అనుకుంటున్నాను. సో అది కూడా పిక్ అనేది నేను వీటి శారీస్ డీటెయిల్స్ అండ్ పిక్స్ అన్నీ కూడా నేను పక్కన వీడియోలో అటాచ్ చేస్తాను. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మై ఫేవరెట్ శారీ ఇది. ఎల్లో కలర్ అనేది నాకు చాలా ఫేవరెట్ కలర్. సో ఎల్లోలో నేను చూస్తూ ఉంటే మీషోలో అండ్ చాలా తక్కువలో పడింది. అంటే శారీ కాస్ట్ వచ్చేసి నాకు 280 ఎంత పడింది, చాలా తక్కువ కాస్ట్ పడ్డది శారీ మాత్రము. అండ్ శారీ కాస్ట్ కంటే నాకు బ్లౌజ్ కాస్ట్ ఎక్కువైంది. సో ఇది శారీ వచ్చి ఎల్లో జార్జెట్ శారీ విత్ ఫ్లోరల్స్ అనమాట, మొత్తం ఫ్లవర్స్గా ఉంది. సో ఇది చాలా తక్కువ కాస్ట్ మీషోలో. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిజైన్ పెట్టి స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది ఏదో సీరియల్ కృష్ణ ముకుంద సమ్ ఏదో సీరియల్ డిజైన్ బ్లౌజ్. సో నాకు ఈ శారీ బ్లౌజ్ కాస్ట్ కంటే నాకు బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ పడింది. సో ఈ శారీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ఇస్తాను. సో చాలా చాలా బాగుంది, నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ కింద మనకి ఈ శారీకి కింద ఇట్లా లేస్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ లేస్ ఇచ్చాడు. సో శారీ కాస్ట్ మాత్రం చాలా తక్కువ. సో మీకు నచ్చింది, బాగుంది అనుకుంటే మాత్రం తక్కువలో జార్జెట్ శారీ ప్రిఫర్ చేయాలి అని అంటే మాత్రం మీషోలో సో ఈ క్లాత్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది కూడా కింద ఇస్తాను, పిక్ యాడ్ చేస్తాను, చూడండి. సో అండ్ అనదర్ నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ కాటన్.
నేను ఎక్కువ వైట్స్ ఎక్కువ షాప్ చేస్తాను, ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చర్చ్ కోసమని. చర్చ్కి కట్టుకోవడానికి ఈజీగా బాగుంటాయి అని చెప్పేసి అని ఎక్కువ వైట్ కలర్సే నేను ప్రిఫర్ చేస్తాను. సో అందుకని ఇప్పుడు నేను చూపించిన ఇన్ని శారీస్లో కూడా 2 శారీస్ వైట్ కలర్సే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అనమాట. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో ఫుల్ ఫ్లోరల్ వచ్చింది అనమాట మొత్తము. శారీ అంతా ఫుల్ ఫ్లోరల్ అంటే కిందంతా కూడా ఫ్లోరల్ అయితే వచ్చింది. చూడండి ఇలా ఫ్లోరల్ వచ్చింది. సో ఇందులో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా లేదు, అంటే కలర్స్ కూడా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా వేరుగా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంది. సో నాకైతే ఈ డిజైన్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా కింద ఫ్లోరల్ అయితే వచ్చింది అండ్ చాలా అంటే కట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ ఈజీగా అనిపించింది, లైట్ వెయిట్గా అనిపించింది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది అనమాట. మనం వైట్ కదా అని చాలా వరకు తీసుకోరు. అండ్ బ్లౌజ్ అయితే నాకు ఇలా స్టిచ్ చేయించాను నేను. బ్లౌజ్ కాలర్ నెక్ కింద సో ఇలా వస్తుంది మొత్తం. బ్లౌజ్ అయితే మాత్రం కాలర్ నెక్ పెట్టి నేను స్టిచ్ చేయించాను. లుక్ కూడా చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే. సో ఇవి నా శారీస్ రివ్యూ అనమాట. సో ఇప్పుడు ఎందుకు కట్టుకున్న తర్వాత నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, అంతకుముందు నేను షేర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు తీసుకున్నది ఒక్కొక్క టైంలో తీసుకున్నాను కాబట్టి నేను అప్పుడు షేర్ చేయలేకపోయాను. సో అవన్నీ కలిపి నేను ఒకేసారి ఇప్పుడు ఇవన్నీ కూడా రివ్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు నచ్చినాయే అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఏ శారీ నచ్చింది అండ్ ఏ డిజైన్ నచ్చింది అనేది మీరు నాకు కింద కామెంట్లో చేయండి. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.